హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ ఇవ్వాల్సిన డెడ్లైన్ 15th నవంబర్ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఏంటంటే ఈసారి చాలా గమ్మత్తుగా ఉంది పరిస్థితి. ట్రేడింగ్ గురించి 190 సమాచారాలు వస్తున్నాయి. సో చాలా ఫ్లూయిడ్గా ఉంది సిచ్యుయేషన్. ఏది జరగబోతుంది, ఏది జరగట్లేదు తెలియట్లేదు. ఎప్పుడు లేనట్టుగా ట్రేడింగ్ విషయంలో, ప్లేయర్స్ ఎక్స్చేంజ్ విషయంలో ఈసారి ఫ్రాంచైజీలు అందరూ కూడా చాలా ఎక్కువ నెగోషియేషన్స్ చేస్తున్నారు. అందువల్ల మామూలుగా రెగ్యులర్గా నేను వీడియోలు చేసేవాడిని, ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరిని రిలీజ్ చేస్తారు అనేది జనరల్గా అయితే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రేడింగ్ వల్ల అలాంటి వీడియోలు చేయడం కష్టంగా ఉంది. స్టిల్ ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ టీమ్స్. అట్లీస్ట్ ఇంపార్టెంట్ అంటే అన్ని ఇంపార్టెంటే, అట్లీస్ట్ ఏ టీమ్స్కి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, కొత్తగా ప్లేయర్స్ తీసుకోవడానికి, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ దే హ్యావ్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ సీజన్. దే ఫినిష్ థర్డ్. వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, నో డౌట్. బట్ క్వాలిఫైయర్ 2లో ఓడిపోయారు. యాక్చువల్గా బిఫోర్ దట్ సీజన్ వాళ్ళకి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వడం, టీంలో సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ 2025లో సాల్వ్ అయిపోయినాయి. టీంలో బ్రహ్మాండమైన ఇండియన్ కోర్ ఉంది, బౌలింగ్ కూడా బాగుంది. అక్కడ బుమ్రా ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా అండ్ ఆల్సో సమ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. బట్ స్టిల్ వాళ్ళకి ఈసారి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం. వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ బేసిక్గా ఏంటంటే మెయిన్ ప్లేయర్స్ అందరినీ వాళ్ళు రిలీజ్ చేయరు, ఎందుకంటే బాగా సెట్ అయింది. తిలక్ వర్మ కూడా లాస్ట్ ఇయర్కి చాలా హెస్ గ్రోన్ ఇన్ స్టేచర్. ఇండియన్ టీంలో రెగ్యులర్ అయ్యాడు, హెస్ వన్ ద ఏషియా కప్ ఫర్ అస్. సో తిలక్ వర్మ రేజ్ ఇన్ స్టేచర్ వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయం. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. సో బౌలర్ ఇండియా కెప్టెన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ బుమ్రా. సో వాళ్ళకి ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంక్లూడింగ్ నమన్ ధీర్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఫారిన్ ప్లేయర్స్లో కూడా ర్యాన్ రికల్టన్ లాంటి వాళ్ళు, విల్ జాక్స్ లాంటి వాళ్ళు కొంత ఎక్సైటింగ్, కార్బిన్ బాష్, వీళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఐ థింక్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. నెంబర్ 7లో ఒక మంచి ఇండియన్ ప్లేయర్ కావాలి. విల్ జాక్స్ ఆడితే బాగానే ఉంటుంది, విల్ జాక్స్ ఉన్నప్పుడు నెంబర్ 7 అవసరం. కానీ మరొక మంచి ఇండియన్ ప్లేయర్, ఒక ఫినిషర్ లాంటి ప్లేయర్ ఉంటే వాళ్ళకి కావాలి. ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి. ఇండియన్ కీపర్ అంటే రాబిన్ మింజ్ ఉన్నాడు, శ్రీజిత్ ఉన్నాడు, కానీ ఇండియన్ కీపర్ ఉంటే బాగుండేది. కానీ అది కూడా వాళ్ళకి లోటు ఉంది. అందుకే దే ట్రైడ్ టు గెట్ ఇషాన్ కిషన్ కోసం సన్ రైజర్స్ని వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. బట్ సన్ రైజర్స్ సెడ్ నో. సన్ రైజర్స్ ఇషాన్ కిషన్ వదిలే ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టుగా లేదు. సో సన్ రైజర్స్ వదలరు కాబట్టి ఇషాన్ కిషన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ హ్యాడ్ ఎ డీసెంట్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్ 4 హాఫ్ సెంచరీస్ చేశాడు, స్ట్రైక్ రేట్ బాగుంది. ఈవెన్ ఎలిమినేటర్లో ఈ స్కోర్డ్ 81 అనుకుంటా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. బట్ రోహిత్ శర్మ ఏజ్ వైజ్ చూసుకుంటే రోహిత్ శర్మకి రీప్లేస్మెంట్గా ఇషాన్ కిషన్ ఓపెనర్గా, ఇండియన్ కీపర్గా అతను చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. బట్ సన్ రైజర్స్ అతను వదలట్లేదు కాబట్టి అది తప్ప వాళ్ళు పెద్ద ట్రేడింగ్ కోసం ట్రై చేసినట్టుగా లేదు. సో దే హ్యావ్ టు డూ వెల్ ఇన్ ద ఆక్షన్లో వాళ్ళకి ఒక ఇండియన్ పేసర్ కూడా కావాలి, బుమ్రాతో పాటు. వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ముంబై ఇండియన్స్కి వాళ్ళ ఫస్ట్ 11 చాలా బాగుంది. ఈవెన్ బౌలింగ్లో కూడా మీకు బుమ్రా, ట్రెంట్ బోల్ట్తో, హార్దిక్ పాండ్యాతో పాటు అశ్విన్ కుమార్ ఆల్సో పర్ఫార్మ్ వెరీ వెల్ లాస్ట్ సీజన్. అలాగే బౌలింగ్లో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే దే హ్యావ్ కరణ్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు పెద్దగా. మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, ఒక మంచి ఫారిన్ స్పిన్నర్ ఉన్నాడు కదా. బట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాకప్స్ సరిగ్గా లేవు. ఒకవేళ గాడ్ ఫర్బిడ్ ఎవరికైనా ఇంజరీ అయితే, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కానీ బుమ్రా కానీ ఎప్పుడు వాళ్ళు ఇంజరీ ప్లోన్ ప్లేయర్స్ కదా. అలాంటప్పుడు వాళ్ళకి బ్యాకప్స్ సరిగ్గా లేవు. సో బ్యాకప్స్ కోసం వాళ్ళు ట్రై చేయాలి. బ్యాకప్స్ కోసం మంచి బ్యాకప్స్ తీసుకొని, ఒకవేళ ఎవరికైనా ఇంజరీస్ అయినా కూడా బెంచ్ స్ట్రెంత్ బాగా ఉండేలా చూసుకోవాలి. దట్ ఈస్ ఎ ప్రైమ్ రిక్వైర్మెంట్. అంతకుమించి ఫస్ట్ 11 అయితే వాళ్ళు చాలా బాగున్నట్టే మనకు కనిపిస్తుంది. అలాగే ఎవరికైనా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోయినా కూడా ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎవరు రిలీజ్ చేయొచ్చు, పెద్ద అమౌంట్ రాదు రిలీజ్ చేసిన. దీపక్ చహార్ని చాలా పెద్ద అమౌంట్ తీసుకున్నారు, 9.25 crores తీసుకున్నారు. దీపక్ చహార్ ఇటీవల ఇంజరీస్ తర్వాత హీఈస్ నాట్ ద సేమ్ బౌలర్. మామూలుగా దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్ కనుక వాళ్ళు న్యూ బాల్తో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తారు. ముంబైలో పిచ్ కూడా ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ బౌన్స్ అండ్ క్యారీ, లేటరల్ మూమెంట్ కూడా ఉంటుంది ముంబైలో.
వాంకడే స్టేడియంలో. అందుకని వాళ్ళు ఏరికోరు అతను తీసుకున్నారు, కానీ చాలా డిసప్పాయింటింగ్ లాస్ట్ సీజన్లో దీపక్ చహర్. అంత అమౌంట్ అవసరం లేదు. దీపక్ చహర్ని దే కెన్ పుట్ హిమ్ బ్యాక్ ఇన్ ది ఆక్షన్. అవసరమైతే బై బ్యాక్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇండియన్ బౌలర్స్ కూడా పెద్దగా లేరు. ఆకిబ్ నబీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆకిబ్ నబీ బేసికలీ రెడ్ బాల్ బౌలర్, స్వింగ్ బౌలర్. అతను పెద్దగా పేస్ లేదు, కానీ అదే పెద్దగా ఛాయిస్ కూడా ఉండేట్టుగా కనబట్టలేదు మీకు ఆక్షన్లోకి వెళ్ళినా. బట్ దే కెన్ బై హిమ్ బ్యాక్ అట్ ఏ లెస్సర్ ప్రైస్ అన్నట్టుగా ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంది. అంతమంది వాళ్ళు రిలీజ్ చేసే ముజీబ్ 2 కోట్లకి తీసుకున్నారు. ముజీబ్ ఫారిన్ స్పిన్నర్. మీకు శాంట్నర్ ఒక ఫారిన్ స్పిన్నర్ ఉన్నప్పుడు మీకు ముజీబ్ అవసరం ఉండదు. శాంట్నర్ ఇస్ అ వెరీ గుడ్ బౌలర్. సో అందుకని ముజీబ్ 2 కోట్లు కూడా రిలీజ్ అవుతాయి. సో అక్కడ 11 crores వస్తాయి. రీస్ టోప్లీ నెవర్ రియలీ డన్ వెల్ ఇన్ IPL. ఏ టీం కాడినా అతను 75 lakhs. అల్లా గజన్ఫర్ ఇతను కూడా ఒక ఫారిన్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్. కానీ లాస్ట్ ఇయర్ చూపిస్తున్నంత ప్రామిస్ అతనికి కనబట్టలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ టీంలో కూడా అతను రెగ్యులర్గా లేడు. సో అతనికి ఆల్మోస్ట్ 5 కోట్లు పెట్టారు. సో వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే వాళ్ళకి 17-18 కోట్లు. ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు పెద్దగా పర్ఫామ్ చేయని వాళ్ళు. వాళ్ళని కూడా ఈవెన్ మన సత్యనారాయణ రాజు ఉన్నాడు, అతను కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. లిజార్డ్ విలియమ్స్, వీళ్ళని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో రిలీజ్ చేస్తే ఐ థింక్ దే విల్ గోట్ సమ్ 20 crores. 20 crores మనం అనుకున్నట్టుగా ఒక మంచి ఇండియన్ ఫినిషర్ ఎవరినైనా వాళ్ళు ఐడెంటిఫై చేసి వెళ్ళిపోయాడు. ముంబై స్కౌట్స్ చాలా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉంటారు. సో ఒక మంచి ఇండియన్ ఫినిషర్ కానీ ఒక మిడిల్ ఆర్డర్ ప్లేయర్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఫారిన్ ప్లేయర్ దే కెనాట్ రిటైన్ ప్లేయర్స్. లాస్ట్ టైం మీరు అనొచ్చు బేస్టో ఆడాడు కదా, బేస్టోని రిటైన్ చేసుకోవచ్చు. బేస్టో, అసలంక అండ్ 1 more ప్లేయర్ రిచర్డ్ గ్లీసన్, వీళ్ళు ముగ్గురిని వాళ్ళు లాస్ట్ టైము, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో IPL మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ అవైలబుల్ లేకపోతే అప్పుడు రీప్లేస్మెంట్స్ అలో చేశారు. కానీ అవి రెగ్యులర్ రీప్లేస్మెంట్ కాదు. మామూలుగా IPL రూల్ ఏంటంటే ఇంజరీ రీప్లేస్మెంట్ ఉంటే ఆ రీప్లేస్ అయిన ప్లేయర్ని మీరు ఉంచుకోవచ్చు, తర్వాత ఒరిజినల్ ప్లేయర్ని కూడా ఉంచుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేయర్స్కి ఒక స్పెషల్గా వాళ్ళకి ఇచ్చిన అవకాశం. సో దే కెనాట్ రిటైన్ బేర్స్టో ఆర్ అసలంక ఆర్ గ్లీసన్. బేర్స్టో కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే బేర్స్టో కీపర్గా కూడా ర్యాన్ రికల్టన్ ఇస్ డూయింగ్ వెల్, బట్ ఒక ఫారిన్ కీపర్ కదా అతను. సో బేర్స్టో కూడా ఉంటే వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంటుంది. సో బేర్స్టో కోసం వెళ్తారు వాళ్ళు. వాళ్ళు దే మే నాట్ అఫోర్డ్ క్యామరన్ గ్రీన్ కోసం. క్యామరన్ గ్రీన్ వాళ్ళకి అవసరమే, కానీ క్యామరన్ గ్రీన్ దొరుకుతాడని మనం అనుకోవడానికి లేదు, బికాజ్ ఈ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్. సో వాళ్ళు దే మైట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ ప్లేయర్స్. రాహుల్ చహర్ని కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ SRH రిలీజ్ చేస్తే రాహుల్ చహర్ని, గతంలో వాళ్ళతో ఆడాడు కాబట్టి రాహుల్ చహర్ని కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. రాజ్ బావా, అశ్విన్ కుమార్, రాబిన్ మించ్ వీళ్ళు చిన్న అమౌంట్కి వచ్చారు కాబట్టి వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారు. అశ్విన్ అఫ్ కోర్స్ హెస్ డన్ వెల్. అలాగే ఫారిన్ ప్లేయర్స్లో శాంట్నర్ కానీ, రికల్టన్, కార్బిన్ బాష్, విల్ జాక్స్, బెవన్ జాకబ్స్ కూడా తక్కువ 30 లక్షలకి ఎంతో వచ్చాడు. బెవన్ జాకబ్స్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, న్యూజిలాండ్ ప్లేయర్. అతను కూడా వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు రీస్ టోప్లీ, దీపక్ చహర్, ముజీబ్, గజన్ఫార్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. చాలా లిమిటెడ్ రిక్వైర్మెంట్. మనం అనుకున్నట్టుగానే వాట్ దే హ్యావ్ టు ఎయిమ్ ఇస్ టు గెట్ ప్రాపర్ బ్రెయిన్ స్ట్రెంత్. మరి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా అవైలబుల్ ఉన్నారా? మంచి వాళ్ళు ఎక్సైటింగ్గా ఎవరు కనపట్లేదు. సో ఐ థింక్ దేర్ రిక్వైర్మెంట్ ఈస్ లిమిటెడ్. అలాగే వాళ్ళ పర్స్ కూడా లిమిటెడ్గానే ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది.